పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ బయటకు కనిపించని ఫోటోలు వీడియోలు క్షేమంగా ఇంటికి వచ్చేసిన మార్క్ శంకర్ మరి అందుకోసమే అల్లు అర్జున్ వెళ్ళినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది ఆ విషయాలేంటో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లోని ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్నాడు అది కూడా అందరికి తెలిసిందే అక్కడ ఇన్సిడెంట్లో అగ్ని ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది దాని ద్వారా కొంచెం కాళ్ళకు చేతులకు చిన్న చిన్న గాయాలు అవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొగ ఊపిరితిత్తులకు వెళ్ళి కొంచెం ఏదో అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలిసింది ఇది తెలిసినటువంటి వెంటనే ఆల్మోస్ట్ చిరంజీవి గారు సురేఖ గారు అందరూ కూడా సింగపూర్కి వెళ్ళి మార్క్ శంకర్ని చాలా క్షేమంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి అయితే దీని తర్వాత చాలామంది ప్రతి ఒక్కరు ఈవెన్ వైఎస్ జగన్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మార్క్ శంకర్ చాలా త్వరగా కోలుకోవాలి అని కూడా చాలామంది ట్వీట్లు కూడా చేశారు అండ్ చాలామంది పర్సనల్గా కూడా వెళ్ళి కలిశారు అయితే ఈ టైంలోనే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇలా అయితే కనీసం రెస్పాండ్ అవ్వడా అని కూడా చాలా రకాలుగా సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ట్రోల్ జరిగింది ప్రచారం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఆ విషయం మీద కానీ ఆల్మోస్ట్ ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారు ఎక్కడ ట్వీట్ వేసింది లేదు ఏమైనా పోస్ట్ పెట్టింది కూడా లేదు అప్పటికే చాలామంది కూడా అన్నారు శత్రువైనా స్పందించారు ఇంటి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని కూడా చాలామంది కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ కూడా చేశారు అయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారు అండ్ వాళ్ళ వైఫ్ తోటి అండ్ వాళ్ళిద్దరు కూడా అటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి దాదాపు మార్క్ శంకర్ని చూసి దాదాపు ఒక గంట సేపు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది సో అంటే అక్కడ బాబు పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పరామర్శించి కలిసి మాట్లాడినటువంటి ఒక చిన్న ఫోటో మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకైంది బట్ ఓవరాల్గా వేరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడా కూడా బయటికి రాలేదు కేవలం ఒక చిన్న ఫోటో మాత్రమే బయటకైతే రావడం జరిగింది సో అయితే ఇప్పుడు ఈ విషయం మీదనే సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది అయితే రీసెంట్గా చెప్పను బ్రదర్ అంటే గతంలో జరిగినటువంటి చెప్పను బ్రదర్ అన్న కాంచెల్లి అటు మెగా ఫ్యామిలీలో ఇటు అల్లు ఫ్యామిలీకి ఇద్దరికి పడతలేదు అన్న కూడా చాలా రకాల కాంట్రవర్సీస్ కూడా క్రియేట్ అయ్యాయి అయితే అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ దాని తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఎవ్వరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఒక్క యంగ్ హీరో కూడా వచ్చి కూడా అక్కడ చెప్పిన అది అట్లీస్ట్ పరామర్శించినటువంటి సందర్భాలు డెఫినెట్గా లేదు అండ్ అన్అఫిషియల్గా ఏమేమి జరిగిందో తెలియదు అని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ టైంలో అయితే దాని తర్వాత రీసెంట్గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా చాలామంది అట్లీస్ట్ ఉన్నటువంటి హీరోస్ అందరూ కూడా ట్వీట్లు పెట్టినా కానీ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు సోషల్ మీడియా వేదికగా అటు బర్త్డే విషెస్ చెప్పలేదు రామ్ చరణ్ గారికి అని కూడా చాలా చర్చ జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారి బర్త్డే కూడా రామ్ చరణ్ గారు బర్త్డే విషెస్ అటు ఎక్స్ వేదిక కానీ ఇంకెక్కడా కానీ ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు అని కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ప్రచారం జరిగింది సో దీంతో ఎస్ అల్లు వర్సెస్ మెగా డెఫినెట్గా ఏదో గొడవలు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా సో ఎప్పుడైతే అటు ఏపీ ఎలక్షన్స్ ఇన్సిడెంట్ నుంచి అలా పెరుగుతూ ఉన్నాయి దాని తర్వాత పెద్దగా చేసింది లేదు అండ్ చిరంజీవి గారు తప్పితే సురేఖ గారు తప్పితే అటు రామ్ చరణ్ గారు కానీ అటు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా బన్నీ గారిని అప్పుడు కలిసిన చరిత్ర కూడా లేదు అని కూడా మరికొంతమంది అయితే చెప్పారు అది కూడా వాస్తవం ఎక్కడా కూడా విజువల్స్ రాలేదు కానీ ఇక్కడ మరికొంతమంది ఏమంటున్నారంటే మార్క్ శంకర్ని చూడడానికి వెళ్ళినట్టే సో అల్లు అర్జున్ గారు పర్సనల్గా మేబీ రామ్ చరణ్ని బర్త్డే విషెస్ చెప్పుండొచ్చు పర్సనల్గా కలిసి ఉండొచ్చు ఇవి డెఫినెట్గా జరిగి ఉండొచ్చు కదా సో ఆన్లైన్గా అంటే అట్లీస్ట్ పోస్ట్ పెడితేనో ట్వీట్ చేస్తేనో మాత్రమే కలిసినట్టు విషెస్ చెప్పినట్టు మాట్లాడినట్టు కాదు కదా అన్అఫిషియల్గా అంటే ఆఫ్ కెమెరా కలిసి ఉండొచ్చు మాట్లాడుండొచ్చు ఎవరికి తెలియకపోవచ్చు అని కూడా మరికొంతమంది అయితే చేస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక చిన్న ఫోటో మాత్రమే బయటకు వచ్చింది తప్పితే ఆయన కలిసింది ఎవరికి తెలియకపోవు కదా సో డెఫినెట్గా వీళ్ళు కలుస్తూనే ఉన్నారు సో ఈ గొడవలు అనేది చాలా అపోహ మాత్రమే అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా సో అల్లు వర్సెస్ మెగా అనేది కొంచెం అట్లీస్ట్ ఇట్లా కలిసినా కానీ అల్లు వర్సెస్ మెగా క్రియేట్ అవుతున్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు కలుస్తున్నారు కానీ హార్ట్ఫుల్గా అయితే కలవట్లేరు అని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు సో దీని మీద అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఎనీవే మొత్తంగా అటు మార్క్ శంకర్ని పరామర్శించడానికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వైపుని ఇద్దరిని కలిసి వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక గంట సేపు అక్కడ మాట్లాడి
అక్కడి నుంచి వచ్చినట్టు కూడా అయితే తెలుస్తోంది. సో మొత్తంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నల్ ఏదన్నా ఉన్నా కానీ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు వచ్చారు. బట్ ఓవరాల్‌గా మాత్రం అలానే ఉన్నాయి. కొంచెం క్లాషెస్ అనేది ఉన్నాయని టాపిక్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది. సో ఏదేమైనా కానీ మార్క్ శంకర్‌ని అల్లు అర్జున్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని డెఫినిట్‌గా అల్లు అర్జున్ గారిని కలిసి హగ్ చేసుకున్నటువంటి ఫోటో ఇప్పుడు అదొక్క ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా వేరే ఏ ఫోటోలు కానీ, ఏ వీడియోలు కానీ బయటికైతే రాలేదు. సో ఎనీవే ఇప్పటికైనా అల్లు వర్సెస్ మెగా బానే ఉన్నారు అన్నదానికి దీనికొక మంచి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా తెలుస్తోంది. సో దీని మీద మరి నిజంగానే ఇంకేమన్నా ఉన్నాయని తెలియాల్సిందంటే సో దీని మీద ఇంకెలాంటి క్లారిటీస్ అయితే లేవు. సో మొత్తంగా అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు హగ్ చేసుకున్న ఫోటో మాత్రం అటు ఇరు ఫ్యాన్స్ ఎవరైతే మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని మాత్రం చాలా హ్యాపీగా చేసే పిక్స్ అయితే ఒక పిక్ మాత్రం చాలా హ్యాపీ చేస్తుందనే చెప్పాలి.